ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నమస్కారం, నేను మీ కిరణ్ శర్మ. గోచార ఫలితాలు సూచక శాస్త్రం అన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా జన్మజాతకాల గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో తప్పకుండా మీరు కింద స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కాల్ చేసి తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోవచ్చును. అలాగే ముఖ్యంగా గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతకాన్ని మీరు చూసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. సపోజ్ జన్మజాతకంలో పంచమాధిపతి దశ కానీ లేదా భాగ్యాధిపతి దశ అంతా జరుగుతున్నప్పుడు మంచి ప్రయోజనాలే ఉంటాయి. గోచారంలో అష్టమ స్థాన గ్రహ ఫలితాలు ఉన్న గ్రహచారంలో కనుక గ్రహ సంచార ఫలితాలు బలంగా ఉంటే తప్పకుండా గోచార ఫలితాలు మీకు నెగిటివ్ కనపడతాయి. కానీ ఈ రెండింటినీ సమీకరణ చేసుకుంటే మీకు మంచి ప్రయోజనాన్ని, తప్పకుండా అనుకూలమైనటువంటి అభివృద్ధిని పొందుకునే అవకాశం. జ్యోతిషం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గమనించుకుంటూ జన్మజాతక ఫలితాలు 90% గాను, గోచార ఫలితాలు 40 to 50% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి. ఈ విషయాన్ని గమనించుకోండి. అతిగా మీకు నష్టం వచ్చినట్టు కనపడినా బాధపడకండి, అతిగా లాభం అని చెప్పినా బాధపడకండి. జన్మజాతక పరిశీలన ముఖ్యంగా గమనించుకోండి. మరి మిథున్ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని గమనించుకునే ప్రయత్నం చేద్దాం. వీరికి ఆదాయం 8గా ఉంది, వ్యయం 11గా కనపడుతోంది. రాజపూజ్యం 1గా ఉంది, మరి అగౌరవము, అవమానాలు 7గా ఉన్నాయి. మరి ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకునే ప్రయత్నం చేయండి. మరి విపరీతమైనటువంటి అవమానాలు ఉన్నాయి కదా, మరి పరిస్థితి చేదారిపోతుందా? అలాగే ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాలు కనపడుతున్నాయి. మరి వీరికి విచిత్రమైన పరిస్థితి ఏం తెలుసా? గత చమత్కారంగా విచిత్రమైనటువంటి పరిస్థితి అంటే వీరి సంవత్సరంలో పొలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేస్తారు. మీరేంటి స్వామి 8 ఆదాయం అన్నారు, 11 ఖర్చు అన్నారు, రాజపూజ్యం 1 అన్నారు, అమ్మవారిని 7 అంటున్నారు, మరి ఎక్కడ సీన్లో మీకు అనుకూలంగా లేదు కదా అంటే అదే విచిత్రమైన పరిస్థితి వీరికి. గురుడు వీరికి ఒక్కోసారి ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, మేబీ లాటరీ వల్ల కావచ్చు, షేర్ మార్కెట్ వల్ల కావచ్చు, మేబీ వీరికి 10 కోట్ల ఆదాయం రావచ్చు, మేబీ వీళ్ళకి 100 కోట్ల ఆదాయం కూడా రావచ్చు. అండ్ అటువంటి యోగం మనకి ఉన్నటువంటి లాటరీలు ఉన్నాయి కదా, ఇది మన ఈ లాటరీలు ఉంటాయి కొంతమందికి, లండన్ లాటరీలు అని, తర్వాత మనకి ఈ ముస్లిమ్స్ కంట్రీలో లాటరీలు ఆడతారు కదా, అటువంటి వాటిలో దుబాయ్ లాటరీ లాంటివి. తప్పకుండా వీరికి ఏమో పోయిన సంవత్సరంలో మనకి ఇద్దరికి మన వాళ్ళకి 2 సార్లు టకటక లాటరీలు వచ్చాయిగా, 32 కోట్లు, 25 కోట్లు. అలాంటి యోగం కూడా వచ్చు. అలా అని చెప్పేసి లాటరీ టికెట్ కొనమని నా ఉద్దేశం కాదు. అటువంటి అదృష్ట యోగం వీరికి ఉంది అని చెప్పడం నా యొక్క ధర్మం. వృత్తిలో నైపుణ్యత ఉంటుంది, మాట తీరుతో మంచి గాంభీర్యత ఉంటుంది. కానీ ఒక మనిషిని, అవతల వ్యక్తిని అవమానం చేసే విషయంలోనూ పట్టించుకోకపోవడంలో కూడా మీరే నష్టపోయే అవకాశం. స్వయం కృతాపరాధాలు మీ దగ్గర ఉన్నాయి. స్వయం కృషితో మీరు నైపుణ్యంతో అనుకూలమైన ఫలితాలు పొందుకునే విషయం కూడా వీరి దగ్గర కనపడుతుంది. ఒక్కోసారి అవమానం చేసే వాళ్ళు 7 మంది ఉన్నా సరే గౌరవించే ఒక్కడు ఆ ఉన్నత స్థాయి వ్యక్తి అవుతాడు. ఆ వ్యక్తి గౌరవించడం వల్ల 10 మంది అవమానించిన వాళ్ళు తక్కువ స్థాయిలో ఉంటారు. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. 8 ఆదాయం ఉన్న ఇతరులతో రావాల్సినటువంటి బాకీ వసూలు చేసుకోవడము, భవిష్యత్తుకి ప్రయోజనం కలిగించేటువంటి వస్తువుని అధికమైన ధర పెట్టి కొనుగోలు చేసిన భవిష్యత్తులో అది ఆనందాన్ని కలిగిస్తుంది. దాని నిమిత్తంగా వీరికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కూతురికి పెళ్లి చేయాలనుకుంటారు. సపోజ్ ఆదాయం మీదే ఉంది, 11 ఖర్చు ఉంది, కానీ అంగరంగ వైభవంగా వివాహం చేయాలిగా, కాబట్టి తప్పకుండా అది ఖర్చుగా కనబడుతుంది. అది శుభమైన ఖర్చుగా చెప్పబడుతుంది. కాబట్టి వీరికి విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గృహలాభము, పొలము లాభము, వివాహ యోగము, సంతాన యోగము, సోదర మైత్రి కూడా వీరి జాతకంలో బలంగా ఉంటుంది. మరి మిథున రాశి వారికి ద్వితీయంలో గురుడు యోగకారకుడైనప్పుడు మళ్ళీ తృతీయంకి వెళ్ళిన తర్వాత కష్టము, నష్టము, నిష్ఠూరము, తొందరపాటుతనము, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, యాక్సిడెంట్ అవ్వడం, అతివేగము, నిద్రభంగము, నిద్రలేమితో బాధపడడం, అనారోగ్య సూచన, ఉదర సంబంధ అనారోగ్యాలు, శిరోవేదన ఎక్కువగా ఉండడం, కంటి సంబంధ సమస్యలు రావడం, ఇలాంటివి కూడా వీరి జాతకంలో వీరికి కనబడుతున్నాయి. అంటే ఈసారి ఉన్నటువంటి గురు యొక్క సంచారం వలనే అన్ని రాశుల వారు కూడా ప్లస్ మైనస్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్లస్ ఒక నెలలో ప్లస్ చాలా టాప్లో ఉంది, ఒక నెలలో మైనస్లు చాలా టాప్లో ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు అన్ని రాష్ట్రాల వారికి ఎక్కువగా చెప్పబడుతోంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం చాలా మంచిది. కానీ వీరికి బుద్ధి వివేచన వల్ల, పొదుపైన తత్వం వల్ల, మాటకారితనం వల్ల రాజకీయ రంగంలోనూ పదవి పొందుకుంటారు. ఏమో మంచి ముఖ్యమంత్రి పదవి కూడా పొందుకోవచ్చు. అలాగే కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి బాగా ఉంటుంది.
సినిమా రంగంలో దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా కొత్త అవకాశం వచ్చే అవకాశం. కొంతమందికి టాప్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈసారి వాళ్ళ చిత్రాలన్నీ కూడా నష్టపోయే అవకాశం. ఏ చిత్రం అయితే బాగా ఆడుతుందనుకుంటారో ఆ చిత్రం నష్టపోతుంది. ఏది బాగా ఆడదనుకుంటారో అది బ్రహ్మాండంగా ఆడుతుంది. దానివల్ల నిర్మాతలకు కొంతమందికి లాభము, కొంతమందికి మోదము, కొంతమంది ఖేదము, నటినట్లకి లాభము, పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. కొంతమందికి అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. స్టోరీలో బలం లేదు, ఇటువంటి హీరోయిన్లు ఇటువంటి కథలు ఎన్నుకుంటారా, ఏముందా అంటని చెప్పేసి కొంతమంది అనూహ్యంగా ఎక్కడ గుర్తింపు లేని వ్యక్తులు కూడా సినిమా రంగంలో పై స్థాయికి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. కాబట్టి సినిమా రంగంలో ఒడిదుడుకులు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. బట్ లాభం ఎప్పుడుందండి అంటే వీరికి తప్పనిసరిగా మే, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలు వీరికి చాలా లాభం. వచ్చే సంవత్సరంలో మార్చిలో మళ్ళీ ఈ నిర్మాతలకి లాభాలు పొందుకుంటారు. మిగతా మాసాలంతా కూడా నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువగా ఉంది. నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచి విషయాన్ని గుర్తుందండి. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది స్వామి అంటే ఒడిదుడుకులతో ఉండే వ్యాపారము కన్స్ట్రక్షన్, ఒడిదుడుకులతో మరొక వ్యాపారం టెక్స్టైల్ వ్యాపారం, అలాగే చేనేత కార్మికులకి నష్టం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్త. అలాగే మరి రియల్ ఎస్టేట్ బాగా ఉంది. అలాగే మద్యపాన హోటల్ బాగా ఉంది. మద్యపానం హోటల్ వ్యాపారం బాగానే ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం ఇవి బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ వ్యాపారం చేసేవారికి, సువర్ణ కొనేవారికి లాభం ఉంటుంది. మరి వివాహ సంబంధ అనుకూలతలు ఉన్నాయో తప్పకుండా ఉంటుంది. ఇందా చెప్పుకున్నట్టుగా మే నెలలో కానీ, అలాగే అక్టోబర్, నవంబర్లో కానీ, అలాగే మీకు మార్చిలో కానీ వివాహ సంబంధ అనుకూలతలు కూడా, వివాహం కావడం, సంతాన యోగం, కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, చికాకుల నుంచి బయటపడడం, అన్యోన్య దాంపత్య జీవనం, విడిపోదామనుకు దంపతులు శాశ్వతంగా కలిసి ఉండగలిగే నిర్ణయాలు తీసుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఈ మాసాల్లో మంచి లాభాలు ఉన్నాయి. మరి అదే మీకు మార్చిలోను, అలాగే జూన్, జూలైలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్లో ప్రమాదం ఉంది. అలాగే మీకు జనవరిలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు వచ్చే సంవత్సరంలో ఉగాది ముందు, వారం ముందు కూడా మీకు ప్రమాదం పొందుకునే అవకాశం ఉంది. ఆర్థిక నష్టం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటివి సమయ సందర్భాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి మీరు తీసుకుంటే చాలా మంచి. ఏదేమైనా ఓవరాల్గా లాభమే కనపడుతుంది. తప్పకుండా మీకు లాభం ఉంటుంది. బట్ మీ ఎక్స్పెక్టేషన్ 125 ఉంటే ఇక్కడ మీకు వచ్చేది 15 అంటే 105 రూపాయలు మాత్రమే. 125 రూపాయలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే 105 రూపాయలు మీకు పొందుకునే అవకాశం తప్ప అంతకు మించి లేదన్న విషయాన్ని గమనించుకోవడం చాలా మంచిది. ఏదేమైనా వ్యాపార పరంగా బాగుంది. మరి విద్యార్థి పరిస్థితి ఏమిటి స్వామి? తప్పనిసరిగా మీరు నేను చెప్పినటువంటి సమయాల్లో అంటే ఏప్రిల్, మే, తర్వాత జూలై, సెప్టెంబర్ ఈ డేట్లలో మీరు తప్పకుండా అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మంచి ఉన్నత స్థాయి విద్యా ప్రావీణ్యత పొందుకునే అవకాశం ఉంది. బట్ రేపు వచ్చేటువంటి మార్చ్ ఎండింగ్ కల్లా మీ జరుగుతున్న పరీక్షల్లో కొంత విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ పూర్తి స్థాయి దృష్టి దాన్ని పెడితేనే మీకు లాభము, శుభకరము, ఆనందకరంగా చెప్పబడుతుంది. ఆ విషయాన్ని గమనించుకోవడం మంచిది. బట్ విద్యలో మార్పులు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కళాకారుల క్రీడ అభివృద్ధి కూడా ఉంటుంది. విదేశాల్లో కూడా కన్నా స్వదేశంలోని పేరు ప్రతిష్టలు ఎక్కువగా ఉన్నాయి. అవార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కన్సల్టెన్సీ మీద ఎక్కువగా ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి కొంత సమాచారం, మీకు శుభకరమైన సమాచారం అందుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. అలా అని చెప్పేసి మధ్యవర్తిత్వం చేయకండి, ప్రమాదానికి కనిపించే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసేవారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు పొందిన అవకాశం. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు టార్గెట్ రీచ్ అవుతారు. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు కూడా అనుకూలత, ఆనందయోగాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతోంది. సో ఏదేమైనా సరే వ్యాపారపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా లాభాలు. విదేశాల వెళ్ళే నిమిత్తం ప్రయత్నాన్ని తప్పకుండా చేయవచ్చును. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వస్తువుల లాభం ఉంటుంది. కానీ అధికమైన ఖర్చులు, భార్యాభర్తల మధ్య 3 వ్యక్తి జోక్యము, సోదరుల మధ్య అనవసరమైనటువంటి ఈ ఆస్తి పంపకాల విషయాల్లోనూ, అలాగే అనవసర ఘర్షణ వాతావరణం, వీధిలో జరిగే ఘర్షణ మనం తెలియతెచ్చుకోవడం మంచిది కాదు. కొన్ని రోజుల్లో అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిహాసపు సంభాషణ లేదా అతిగా మాట్లాడడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. సోదరీమణులతో కంటు మీకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. కొంత మానసిక వేదనకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లితరపు బంధువుల నుంచి ఒక రకమైనటువంటి దుర్వార్త శ్రవణం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త ఉంటుంది. అలాగే స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఖర్చుని నియంత్రణ చేసుకుంటూ జాగ్రత్త కొనుగోలు చేస్తే మీకు లాభం అనేది స్పష్టంగా చెప్పబడుతుంది. ఏదేమైనా
ఈ సంవత్సరంలో మీకు సానుకూలవంతమైనటువంటి శుభ ఆర్థిక ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు ఆనందమయ జీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.